ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పమ్మ అమ్ము. ఈరోజు అయితే పప్పు అయితే వండిన ఫ్రెండ్స్. ఊరు ప్రయాణాలు అయితే ముగించుకొని అయితే ఇంటికి అయితే చేరుకున్నాము. మా ఆయనకైతే అన్నం పెట్టిన డ్యూటీకి అయితే టైం అయిందనమాట. హాయ్ చెప్పు. దాటు కూర్చో. పండగ అయితే చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్. పర్లేదు, అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అటు చూసుకొని అయితే మళ్ళీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వచ్చామన్నమాట. ఇక 3 days అయితే ఇక ఊరికైతే వెళ్ళి అయితే వచ్చేసినాము. ఎట్లుంది పప్పు? పప్పు బాగానే ఉంది, కానీ గ్యాప్ వచ్చేసరికి కొంచెం కంగారు పడతాను. అవును, అది క్లారిటీ ఉందా అసలు 3 days? ఓకే ఉంది. 3 days నుంచి పెట్టలే అమ్మా. అన్నది ఎందుకు తర్వాత 3 days అవుతుందా ఇందులో పెట్టక వీడియో? మామిడికాయ ముక్క వేసుకోరా అదండి కొంచెం. వద్దమ్మా రిచ్చు, మళ్ళీ మీరు తర్వాత తినండి సరేనా. బట్టలు అయితే పిండాలి, చాలా ఉన్నాయి బట్టలు. ఎవరు ప్రయాణం పోతే బట్టలే ఉంటాయి మరి. ఫుల్గా ఉన్నాయి. ఒక సంచి ఇంకా నానబెట్టలే, ట్రబ్బులు అయితే కొన్ని నానబెట్టిన. స్వెటర్స్ అన్నీ అయితే పిండి అయితే ఎండేసిన. ఇప్పుడు వాళ్ళే పిండుతారు బట్టలన్నీ, చెప్తాను. కొద్ది రోజుల వరకు మన పరిస్థితి బాగాలేదు, కొంచెం సెట్ అయ్యేంత వరకు ఇల్లు పట్టుకొని ఉండాలి. మీరు స్కూల్కి పోతూనే ఉండాలి. మొన్న 14th రోజు జాను గారు భరత్ అనేట ఆయనకి బర్త్డే విషెస్ చెప్పమన్నారు కదా. ఆ రోజు తీసిన నేను వీడియో తీస్తే అది మంచిగా రాలే. అంటే ఫ్రెండ్స్, మేము పూరీలు చేసుకుంటా గ్యారెలు చేసుకుంటానైతే బ్లాగ్ అయితే తీసినాం కానీ అది సరిగ్గా రాలే. అంటే అక్క వాళ్ళ కిచెన్ రూమ్లో కొంచెం చీకటి ఉన్నది, అందువల్ల చెప్పలేదా. అది పెట్టినా నువ్వు వీడియో? బర్త్డే విషయం చెప్పలేదా వాళ్ళకి? చెప్పినా. నువ్వు ఆ ముక్క పెట్టేసినావా? మరి అందుకే అంటున్నా. నేను తీసుకున్న ఫ్రెండ్స్, కాకపోతే అయితే ఇక మా ఆయన అన్నాడు కదా చీకటి ఉంది మొత్తము, వాళ్ళకు క్లారిటీ ఉండదు, చూడడానికి ఇబ్బంది పడతారు అనేసి అంటే సర్లే వద్దులే అనేసి అన్నారు. అందుకే గుర్తుంది ఫ్రెండ్స్ నాకు కూడా బర్త్డే విషెస్ అనేది. ఇక కామెంట్లో అయితే చెప్పావా? కామెంట్లో పెట్టేసినావా? అదా అప్పుడు నేను దోలిన కార్ అది. ఏదో ఇటు చూపెట్ట. అప్పుడు హైదరాబాద్లో డ్యూటీ చేయలే నేను. ముగ్గులు అయితే మంచిగా వేసినాము. ఇక అంటే పాత ఛానల్లో అయితే, అంటే సరిత ఫ్యామిలీ బ్లాగ్స్లో అయితే వీడియో అయితే పెట్టాం ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూడండి. నేను ముగ్గులు ఏమేమి వేసినా, ఏంటిది, ఎలా జరిగింది పండగ అనేది అయితే ఒక వ్లాగ్ అయితే తీసినాం ఫ్రెండ్స్. ఇక పోయిన కాంచి అంతే కదా, ఒకటే అయింది కదా. తెస్తా. ఒక వ్లాగ్ అయితే తీసినాము, ఆ వ్లాగ్ కూడా ఆ ఛానల్లో అయితే పెట్టినాము. వేయమ్మ రిచ్చు, డాడీ పప్పు వేయమ్మ. పంపులు రావనుకున్నా తెలుసా, వస్తాయి. ఐడియా ఉంది, రాకపోతే ఏముంది, పోయి ప్లాంట్ కాడికి పోయి ఒక క్యాన్ తీసుకొచ్చేటోని. బాక్స్ అయితే పెట్టేసిన. బూస్ట్ డబ్బాలు అయితే పప్పు అయితే పోసిన. మరి జాగ్రత్తగా బ్యాగ్ అయితే మంచిగా పట్టుకొని పో. అలా పోతే పోదుగా. కవర్ పెట్టిన, మళ్ళీ కవర్ పెట్టి మూత పెట్టిన. వేరే టిఫిన్ బాక్స్లలో పెడితే డౌట్, కానీ ఏంటి బండి మొత్తం అయితే కడిగిన ఫ్రెండ్స్. స్వెటర్స్ అన్ని పిండేసిన. ఇలా అయితే ఉంది ఇక వాతావరణం ఇంట్లో అయితే. ఏందమ్మా పెద్ద చిన్నప్పటి వీడియోలు
చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. వెలుతురు పడుతుంది. ఆ రోజు టైము ఎంత అవుతుందంటే 11:30 అయినా కూడా పడుకోవట్లేదు. అప్పుడు మేము హన్మకొండలో ఉంటాను. పెద్ద అమ్మ ఫ్రెండ్స్ అమ్మ. రిచ్ అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయిలే కానీ వీడియోస్ అయితే ఎక్కువ తీయలేగా. ఫస్ట్ వాళ్ళకు ఉన్నంత గార్వంగా పెంచడం చిన్నోళ్ళని అట్లా ఉండదు కదా, సెకండ్గా కదా. స్టార్టింగ్ కాన్పకి అదొక థ్రిల్లింగ్ ఉంటుంది, అందుకే ఇక అట్లా అన్నీ ప్రతి ఒక్క మూమెంట్ వీడియో తీసుకున్నాం. అదే నీకు అన్నం ముట్టించేటప్పుడు, అన్నప్రసన్న చేసేటప్పుడు అమ్మా 6 నెలలకు చేస్తారు. 6 నెలలకు చేసిన ఫోటో అది. పెన్ను అయితే ముట్టుకుంది ఫ్రెండ్స్, పెన్ను. అప్పుడు హన్మకొండలో అయితే ఉన్నాము, పెన్ను ముట్టుకుంది. రిచ్ అమ్మ అయితే అన్నం ముట్టుకుంది, మేడరల్లో చేసినాం. రిచ్ అమ్మ అన్నం ముట్టుకుంది, పెద్దామేమో పెన్ను ముట్టుకుంది. మేడారంలో జరిగింది అనమాట రిచ్ అమ్మ అన్నప్రసన్న. సింపుల్గా అందరు ఫ్యామిలీతో అయితే మంచిగా అయితే జరిగింది అక్కడ, దేవుళ్ళ ఆశీర్వాదంతో. అందుకే ఆకలి కాగదు రిచ్. అందుకే మమ్మీ 7:30 కాగానే 8 కాగానే మమ్మీ ఆకలి మమ్మీ అన్నం ఎట్లా, ఇగో ఇట్లా ఇట్లా అంటది, ఇట్లా మూతి దగ్గర పెట్టుకొని. బట్టలన్నీ పిండేసి జాగ్రత్త ఇల్లంతా మంచిగా నీట్గా చేసేసుకో. అదే అది ఇల్లు ఇడిచిపెట్టి బయటికి పోడు. అది ఒక్కరోజైనా 2 రోజులైనా కానీ అంత ఎట్లా అనిపిస్తుంది. ఒకరోజు అయ్యాన్ని చూపిద్దాంలే అందరికి 2 ఛానళ్ళలో. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే పిల్లలకు సంబంధించినవి అన్నీ అయితే ఒక బ్లాగ్ రూపంలో అయితే మీకు పంపిస్తాము, వీడియో తీస్తాము. ఓ టైం చూడమ్మా, మర్చిపోయింది మమ్మీ వీడియో ఆలోచనలో పడి. మర్చిపోయినాము 11:03 కానీ అమ్మ చాలా అన్నమిగా. మొన్న పోవుడే అయింది ఫ్రెండ్స్, పండగ రోజు మళ్ళీ జర్నీ అయింది, వచ్చే రోజు జర్నీ అయింది, 3 రోజులు జర్నీలే ఇక. ప్లేట్ ఆడబెట్టేసా ఇక. బయట పెట్టేసి పప్పు మీద మూత పెట్టాలమ్మా రిచు. ఇవి మొత్తం పిండేటి అమ్మ, నీ షూలు మొత్తం, ఈ బ్యాగ్ అయితే జాడిచ్చేసిన. బండి మళ్ళీ దూడ్చినావా పైప్తో కొట్టినాక? బాక్స్ పెట్టేసినావు? బాక్స్ అయితే రెడీగా పెట్టేసిన, బ్యాగ్లో పెట్టాలి అంతే. నేను షూ వేసుకునే లోపు నేను పెట్టేస్తా. పద. ఏంటిదమ్మా అది? ఏం ఊపుతానా? గ్యాస్ అంతా క్లీన్ చేయాలి, మొత్తం పొంగింది. నేను బయట పంపులు పట్టుకుంటూ ఉండేసరికి పొంగిపోయింది. బాక్స్ అయితే రెడీగా పెట్టేసిన. లేండి ఇక బయట ఆడుకోపోండి మీరు. ఏంటది? ఆహా, ఓ అది వీడియో తీసినావా అన్నం ముట్టించేది? ఆహా, రావాలి తొందరగా. వంకాయలు మళ్ళీ వెళ్ళేటట్టున్నాయి, తెంపనా? ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసారు, ముగ్గంతా ఆగం చేసారు. మళ్ళీ కలర్లు కావాలట వాళ్ళకి, కలర్లు అయితే పైన ఉన్నాయి, అవి అయితే ఇస్తా, తర్వాత ఇస్తా కొంచెం పైన. రేపొక్క రోజేనా అమ్మ హాలిడేస్? అమ్మో బయట పోమ్మా చూడిపోవే.
ఆ రూమ్లో ఉన్నాయేమో. యాడుంది చేరుందన్నా? ఇగో ఇక్కడ ఉంది. మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తుండే ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే ఇక 3 రోజులు లీవ్. అయింది టైం. అవి లూజ్ అయినాయి కదా, వేరేటి వేసుకోపోయినావా? ఏం లూజ్ కాలే, కొంచెం అట్లా. ఫోన్ జాగ్రత్త, మళ్ళీసారి కింద పడుతుంది అంటే ఇక అది పడితే మాత్రం ఇక చేయించడం లేదండి. నిన్న బాగా చేయించినాం ఫ్రెండ్స్. ఇక నిన్న సాయంత్రం అయితే ఎంతైనాయి ఫోన్కి? అయినాయి 2000. 2000 దాకా అయినాయి. వామ్మో. ఓకే ఫ్రెండ్స్, ఇక డ్యూటీకి అయితే వెళ్తాడనమాట. ఈ బాక్స్ అయితే రెడీ చేసేస్తా, బ్యాగ్లో పెట్టాలి నేను. ఇంకా టైం అయింది. అమ్మాయి రామ్మా, బూస్ట్ డబ్బా పట్టుకుందు. డాడీకి బూస్ట్ పెట్టుడు కదా, అలా పప్పుచారు ఉంది. కాలుతానా? బా ఏడ కాలుతుంది? పట్టుకో, గట్టిగా పట్టుకో. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఇక అక్కడ పెట్టు. ఏది ఇటు తర్వాత చూపెడదాంలే అన్నీ. పెట్టా మళ్ళీ పెట్టే. బాటిల్స్ తెస్తావు. నువ్వు కాదు, అది నువ్వు కాదమ్మా. బాటిల్ పెట్టాలా ఇప్పుడు? ఇది పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ అయితే బ్యాగ్లో పెట్టేసి అయితే డ్యూటీకి అయితే పంపుతాయి. ఇక టైం అయింది కానీ ఇది కింద పెట్టానా మరి? ఏంది కింద పెడతాం? బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది, వేరే బ్యాగ్ తీసుకోవాలి. ట్రేడింగ్ జాకెట్ పైన పెట్టు, అడుగుతారు తీసేసుకోవాలి. తప్పు ఏం కాదులే, మూత పెట్టేసినావుగా. ఏ కనపడదు, తర్వాత చూపిద్దాంలే. కానీ కనపడదు బిడ్డ, తర్వాత చూపిద్దాం. టైం అయింది. పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక డ్యూటీకి అయితే వెళ్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.